మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారా? రోజూ ఆఫీస్కి వెళ్తున్నారు, శాలరీ ఎర్న్ చేస్తున్నారు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా హ్యాండిల్ చేస్తున్నారు. కానీ స్టిల్ మంత్ ఎండ్కి స్ట్రెస్, టెన్షన్, సేవింగ్స్ జీరో. ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేనింత పని చేస్తున్నా ఎందుకు లైఫ్ ఇంప్రూవ్ అవ్వడం లేదు? ఈ క్వెశ్చన్ చాలా డేంజరస్. ఎందుకంటే ప్రాబ్లం మీ ఎఫర్ట్లో లేదు, ప్రాబ్లం మీరు ఫాలో చేస్తున్న ప్యాటర్న్లో ఉంది. ఈరోజు మనం ఒక అన్కంఫర్టబుల్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం: మిడిల్ క్లాస్ మనీ ట్రాప్స్. వీటిని ట్రాప్స్ అనేది ఎందుకు అంటే, మీరు వీటిలో పడిపోతే మీకది నార్మల్ లైఫ్లా అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అవి మీ గ్రోత్ని సైలెంట్గా డిస్ట్రాయ్ చేస్తుంటాయి. మీరు త్వరగా గుర్తించకపోతే 10 ఇయర్స్ తర్వాత కూడా అదే ప్లేస్లో ఉంటారు. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ట్రాప్. మీరు మనీ ఎర్న్ చేసిన వెంటనే స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది ఆబ్వియస్ అనిపిస్తుంది, కానీ మిడిల్ క్లాస్ మైండ్సెట్లో ఇది డీప్లీ ప్రోగ్రామ్డ్ అయి ఉంటుంది. శాలరీ వచ్చిన రోజు, ఇన్ని రోజులు కష్టపడ్డాం, కొంచెం ఎంజాయ్ చేద్దాం. కొత్త క్లోత్స్, బయట ఫుడ్, స్మాల్ సెలబ్రేషన్స్. ఇది రాంగ్ కాదు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ రివార్డ్ మైండ్సెట్ లిమిట్ దాటిపోతుంది. మీరు మీ ఫ్యూచర్ని సాక్రిఫైస్ చేసి ప్రెజెంట్ని ఓవర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ట్రాప్ నంబర్ 1. మీరు ఎర్న్ చేసిన మనీని రివార్డ్గా ట్రీట్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్గా కాదు. సెకండ్ ట్రాప్: ఈఎంఐ లైఫ్. ఇది చాలా డేంజరస్. మీరొక ఫోన్ కొనాలి అనుకుంటారు. యాక్చువల్ ప్రైస్ 20,000 రూపీస్. కానీ మీరు అప్ఫ్రంట్ పే చేయకుండా ఈఎంఐని చూస్ చేస్తారు, 2,000 రూపీస్ పర్ మంత్. మీకనిపిస్తుంది ఇది స్మాల్ అమౌంట్, ఈజీగా పే చేయగలను అని. కానీ మీరొక మిస్టేక్ చేస్తున్నారు. మీరు ఫ్యూచర్ ఇన్కమ్ని ఆల్రెడీ కమిట్ చేస్తున్నారు. ఇప్పుడే మీరు ఎర్న్ చేయని మనీ మీరు స్పెండ్ చేస్తున్నారు. ఇది ఒక్క ఫోన్తో ఆడువు. బైక్ ఈఎంఐ, ఫర్నిచర్ ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ. అంతలోనే మీ శాలరీ మొత్తం ప్రీ బుక్ అయిపోతుంది. మంత్ స్టార్టింగ్లోనే మీ ఇన్కమ్ ఆల్రెడీ అలోకేటెడ్. కాబట్టి మీరు పనిచేస్తున్నది మీ ఫ్యూచర్ డెసిషన్స్ కోసం కాదు, మీ పాస్ట్ డెసిషన్స్ కోసం. ఇది ట్రాప్ నంబర్ 2. థర్డ్ ట్రాప్ ఏంటంటే పీపుల్ ప్రెషర్. మీ ఫ్రెండ్స్ లైఫ్ చూస్తారు. ఎవరైనా న్యూ ఫోన్ కొనుక్కుంటే మీక్కూడా కొనాలని అనుకుంటారు. ఎవరైనా ట్రిప్స్కి వెళ్తే మీరు కూడా వెళ్లాలనిపిస్తుంది, ఎందుకంటే నేను మిస్ అవుతున్నాను అనే ఫియర్ ఉంటుంది, ఫోమో. కానీ మీరొక ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోతున్నారు. మీ ఇన్కమ్, మీ సిచ్యువేషన్ మీ ఫ్రెండ్స్తో సేమ్ ఉండదు, కానీ స్పెండింగ్ మాత్రం సేమ్గా చేస్తున్నారు. ఇది సైలెంట్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్లో విన్నర్ ఎవరూ లేరు, అందరూ లూజ్ అవుతారు. ఫోర్త్ ట్రాప్: సేవింగ్స్ తర్వాత చూద్దాం. మీరనుకుంటారు, ఈ నెల కొంచెం టైట్ ఉంది, నెక్స్ట్ మంత్ నుండి సేవ్ చేస్తా. నెక్స్ట్ మంత్ కూడా అదే స్టోరీ. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్, ఫంక్షన్స్, ఎమర్జెన్సీస్, సేవింగ్స్ ఆల్వేస్ పోస్ట్పోన్డ్. ఇలా ఇదొక హ్యాబిట్ అయిపోతుంది. మీరు సేవ్ చేయడానికి రైట్ టైం కోసం వెయిట్ చేస్తారు. బట్ ట్రూత్ ఏంటంటే పర్ఫెక్ట్ టైం ఎప్పుడూ రాదు. మీరు ఫోర్స్ చేయకపోతే సేవింగ్స్ జరగవు. ఫిఫ్త్ ట్రాప్: లో అవేర్నెస్. మీరు ఎంత ఎర్న్ చేస్తున్నారు, ఎంత స్పెండ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్ నంబర్స్ మీకు తెలీవు. మీరు గెస్ చేస్తారు, అప్రాక్సిమేట్లీ అంతయ్యుంటుంది లేదా ఇంతయ్యుంటుంది అని అనుకుంటారు. కానీ ఫైనాన్స్లో అప్రాక్సిమేట్లీ అనేది చాలా డేంజరస్, బికాజ్ నంబర్స్ అబద్ధం చెప్పవు. కానీ మీరు నంబర్స్ అవాయిడ్ చేస్తున్నారు. ఇది ట్రాప్. ఇప్పుడొక రియల్ సినారియో ఇమాజిన్ చేయండి. ఒక పర్సన్ 30,000 రూపీస్ ఎర్న్ చేస్తున్నాడు. హీ ఫాలోస్ ఆల్ దీస్ ట్రాప్స్. శాలరీ వచ్చిన రోజు స్పెండ్, ఈఎంఐ కమిట్మెంట్స్, ఫ్రెండ్స్ ప్రెషర్, నో ఫిక్స్డ్ సేవింగ్స్, నో ట్రాకింగ్. రిజల్ట్: 5 ఇయర్స్ తర్వాత కూడా సేమ్ శాలరీ రేంజ్, నో సేవింగ్స్, హై స్ట్రెస్. ఇప్పుడు ఇంకొక పర్సన్ సేమ్ 30,000 రూపీస్ ఎర్న్ చేస్తున్నాడు, బట్ హీ అవాయిడ్స్ దీస్ ట్రాప్స్. ఫస్ట్ సేవ్ చేస్తాడు, ఈఎంఐ అవాయిడ్ చేస్తాడు, తన లిమిట్లోనే జీవిస్తాడు, ప్రతి ఎక్స్పెన్స్ ట్రాక్ చేస్తాడు. రిజల్ట్: 5 ఇయర్స్ తర్వాత సేవింగ్స్ బిల్డ్ అవుతుంది, స్ట్రెస్ తక్కువ, ఆపర్చునిటీస్ ఎక్కువ. సేమ్ స్టార్టింగ్ పాయింట్, డిఫరెంట్ థింకింగ్, డిఫరెంట్ సిస్టమ్, డిఫరెంట్ లైఫ్. ఇక్కడొక ఇంపార్టెంట్ రియలైజేషన్ ఉంది. మిడిల్ క్లాస్ ప్రాబ్లం పావర్టీ కాదు, మిడిల్ క్లాస్ ప్రాబ్లం ప్యాటర్న్. మీరు ఫాలో చేస్తున్న ప్యాటర్న్ మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ ట్రాప్స్ నుండి ఎలా బయటపడాలి? ఫస్ట్ స్టెప్: అవేర్నెస్. మీరు ఏ ట్రాప్లో ఉన్నారో ఐడెంటిఫై చేయాలి. మీరు ఈఎంఐ ట్రాప్లో ఉన్నారా, లేదా సోషల్ ప్రెషర్ ట్రాప్లో ఉన్నారా, లేదా సేవింగ్స్ పోస్ట్పోన్ చేస్తున్నారా? మీరు ఆనెస్ట్గా అనలైజ్ చేయాలి.
సెకండ్ స్టెప్, 1 చేంజ్ అట్ ఎ టైం. అన్నీ ఒకేసారి చేంజ్ చేయలేరు. ఎగ్జాంపుల్, మీరు ఈఎంఐ ట్రాప్లో ఉన్నారనుకుందాం. నెక్స్ట్ పర్చేజ్ నుంచి ఈఎంఐ అవాయిడ్ చేయండి. స్మాల్ చేంజ్, బిగ్ ఇంపాక్ట్. థర్డ్ స్టెప్, ఎన్వైర్న్మెంట్ కంట్రోల్. మీరు అన్నెసెసరీ స్పెండింగ్ ట్రిగర్ చేసే సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయాలి. ఫ్రెండ్స్ ఔటింగ్ ఎక్కువైతే లిమిట్ పెట్టుకోండి. ఆన్లైన్ షాపింగ్ టెంప్టేషన్ ఉంటే యాప్స్ అన్ఇన్స్టాల్ చేయండి. ఇది డిసిప్లిన్ కాదు, ఇది స్మార్ట్ కంట్రోల్. ఇప్పుడొక లైన్ గుర్తుంచుకోండి. యోర్ లైఫ్ స్టైల్ ఈజ్ డిజైన్డ్ బై యోర్ హ్యాబిట్స్, నాట్ యోర్ ఇన్కమ్. మీరు 30K ఎర్న్ చేసినా, 1 lakh ఎర్న్ చేసినా, హ్యాబిట్స్ సేమ్ ఉంటే రిజల్ట్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, మీరు మిడిల్ క్లాస్ ట్రాప్లోనే ఉండాలా లేదా బయటికి రావాలా? ఈ వీడియో చూసిన తర్వాత ఒక సింపుల్ పని చేయండి. మీ లైఫ్లో బిగ్గెస్ట్ మనీ ట్రాప్ ఏదో ఐడెంటిఫై చేయండి. కామెంట్లో చెప్పండి, మై ట్రాప్ ఈజ్ డాష్. నెక్స్ట్ వీడియోలో మీ 30K శాలరీని ఎలా మేనేజ్ చేయాలో ఒక ప్రాక్టికల్ సిస్టమ్ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అది ఫాలో చేస్తే మీరు కంట్రోల్లోకి వస్తారు. రిమెంబర్, హార్డ్ వర్క్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్. రైట్ సిస్టమ్ ఈజ్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతటితో ఈ వీడియో ముగించేద్దాం. See you in the next video. Subscribe our channel to get more financial knowledge.